బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్పై బెంగళూరు భారీ విజయం సాధించింది. బెంగళూరు నిర్దేశించిన 251 పరుగుల టార్గెట్ను ఛేజింగ్ చేసే క్రమంలో టాప్ ఆర్డర్ బ్యాటర్లంతా చేతులెత్తేశారు. దీంతో 19.4 ఓవర్లోనే 209 పరుగులకే ఆలౌట్ అయింది. సంజు శాంసన్ 9, రుతురాజ్ గైక్వాడ్ 7, ఆయుష్ మాత్రే 1 ఇలా టాప్ ఆర్డర్ మొత్తం చెత్త బ్యాటింగ్ చేసింది. ఇక మిడిల్ ఆర్డర్లో సర్ఫరాజ్ ఖాన్ ఒక్కడే హాఫ్ సెంచరీ చేశాడు. కేవలం 25 బంతుల్లో 50 పరుగులు సాధించాడు. మిగతా బ్యాటర్లంతా చెత్త పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో చెన్నైకి ఓటమి తప్పలేదు. ఆర్సీబీ బౌలర్లలో భువీ 3, డఫీ, కృణాల్ పాండ్యా, అభినందన్ చెరో 2 వికెట్లు పడగొట్టగా సుయాష్ శర్మ 1 వికెట్ తీసుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లో 3 వికెట్లు కోల్పోయి ఏకంగా 250 పరుగులు సాధించింది. టీమ్ డేవిడ్, కెప్టెన్ రజిత్ పటిదార్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు. డేవిడ్ కేవలం 25 బంతుల్లో 8 సిక్స్లు, 3 ఫోర్లతో 70 పరుగులు చేసి చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అంతకుముందు ఓపెనర్లు సాల్ట్ 46, విరాట్ కోహ్లీ 28, మంచి శుభారామాన్ని అందించగా దేవదత్ పడికల్ హాఫ్ సెంచరీ చేశాడు. రజిత్ పటిదార్ కేవలం 19 బంతుల్లో 48 పరుగులు సాధించి జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక చెన్నై బౌలర్లో కంబోజ్, ఓవర్టన్, శివం దూబే చెరో వికెట్ పడగొట్టారు. ఇక ఈ మ్యాచ్లో కూడా ధోనీ లేని లోటు బాగా స్పష్టంగా కనిపిస్తుంది. సిఎస్కే గత ఆడిన 2 మ్యాచ్ల్లో పోలిస్తే ఈ మ్యాచ్ ఇంకా ఎక్కువగా ప్రభావం చూపుతుంది.